చేశారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం పూర్తి చేశారు. అక్కడ అన్ని దానములు పూర్తి చేసిన తర్వాత లక్ష్మణుడి వంక తిరిగాడు రాముడు. పట్టాభిషేకం అంటే ఏమనుకుంటున్నారండి? ఏదో గొప్పగా చెప్పాలనుకుంటున్నారా? పట్టాభిషేకం అంటే మనము నిన్న రోజంతా గడపడానికి ఎంత సమయం పట్టిందండి? 12 గంటలు. మిగతా 12 గంటలు నిద్రించామనుకుందాం. ఈ 12 గంటలు మనము చేసిన పనులను చెప్పాల్సి వస్తే ఎంత సమయం తీసుకొని చెప్తారండి? మీరు నిన్న చేసిన 12 గంటల పనులను ఒక్కసారి వివరించండి అంటే ఎన్ని గంటలలో చెప్పగలుగుతారు? ఒకే నిమిషంలో చెప్పగలుగుతారు, అంతే కదా? 12 గంటలు చెప్పగలుగుతారా? చెప్పలేరు. అలాగే రాముడి యొక్క పట్టాభిషేకం అక్కడ రంగరంగ వైభవంగా జరిగింది. కానీ దాన్ని చెప్పాల్సి వస్తే నిమిషములు చెప్పేస్తారు. సముద్ర జలాలు దేవడానికి రాత్రంతా పట్టింది. ఆ వజ్ర కిరీట మనులను చేయించడానికి సమయం పట్టింది. దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అందరూ కూడా అక్కడ చెప్పుకోవడానికి సమయం పట్టింది. నదీ జలాలతో అభిషేకం చేయడానికి, ఆ వేద మంత్రఘోషణ చెప్పడానికి సమయం పట్టింది. ఇన్ని చేసిన తర్వాత స్వామివారికి చక్కగా కిరీటాన్ని అలంకరించారు. స్వామి కిరీటధారి అయితే ఏమంటారు? స్వామిని రాజా రామచంద్ర ప్రభు అంటారు. ఇప్పటిదాకా శ్రీరాముడు అన్నారు. ఇప్పటి వరకు శ్రీరాముడు అన్నారు. ఎప్పుడైతే శ్రీరాముడు చంద్రమూర్తి యొక్క శిరస్సున ఆ బంగారు కిరీటం ప్రతిష్ఠించబడిందో ఇప్పటి నుండి రాముణ్ణి రాజా రామచంద్ర భగవానికి జై, రాజా రామచంద్ర భగవానికి జై, రాజా రామచంద్ర భగవానికి జై అని అందరూ అక్కడ కూడా ఇలానే అన్నారు. కాబట్టి ఇంత చప్పగా అనలేదండి, బాగా గట్టిగా అన్నారు. రాజా రామచంద్ర భగవానికి జై, రాజా రామచంద్ర భగవానికి అన్నారు. తర్వాత అందరికీ బహుమతులు ఇచ్చారు. అక్కడ ఉన్న వారందరికీ బహుమతులు ఇచ్చారు. అందరినీ పిలిచిచ్చారు. చివరికి అతనికి యువరాజ్య పట్టాభిషేకం జరిగింది. భరతుడిని పిలిచి భరతుడు కూడా అదే సమయమున యువరాజ్య పట్టాభిషేకం చేశారు. తర్వాత అంగదుడిని పిలిచి అంగదములు ఇచ్చారు. సుగ్రీవుడు మొదలైనటువంటి వానరుల నాయకులందరికీ కూడా, విభీషణుడు కూడా యథోచితంగా ఎవరెవరికి ఏ బహుమతులు ఇవ్వాలో ఆ బహుమతులందరినీ కూడా ఇచ్చాడు రామచంద్ర ప్రభు. ఎవ్వరిని మర్చిపోలేదు. పేరు పేరున అందరినీ పిలిచాడు, అందరికి ఇచ్చాడు. ఏది ఇవ్వాలో అది ఇచ్చేశాడు. చిన్న వానరాన్ని కూడా పిలిచి ఇచ్చాడు కానుక. ఒక్కరిని వదలకుండా ఇచ్చాడు. అందరికి అయిపోయింది. పాదుకా పట్టాభిషేకంలో రాముడు పట్టాభిషేకుడు అయ్యాడు, రాజారాముడు అయ్యాడు. అందరికి అయిపోయిందిగా అందరికి కూడా అనుకున్నారు రాముడు రాజారాముడు అయ్యాడని. అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఏమి అందరి మనసులలో ఒక్కరు నిలబడిపోయారు. అదేంటయ్యా అందరిని పిలిచారు అంటున్నారు, అసలైన వాడిని విలువలే కదా ఉంటుంది కదా ఆంతర్యములు. అది అలాగా మనలో ఎలా ఉండిపోయాడు హనుమ, అక్కడ కూడా అందరి హృదయాలలో ఉండిపోయాడట హనుమ. అరే అందరికి ఇచ్చారంటున్నాడు స్వామి, హనుమకి ఇవ్వలేదే, హనుమను పిలుస్తలేడే, హనుమను కూడా పిలవాలి కదా అనగానే రామచంద్రమూర్తి హృదయం కదండి. రామచంద్రమూర్తి అనుకున్నాడు, మీరందరూ అనుకున్నట్టుగానే మరిచిపోలేదు. నా బంటూ నాలో ఒకడు హనుమా మారుతి, ఎక్కడున్నావు నాయనా రా అని స్వామి హనుమను పిలిచి తెల్లటి వస్త్రముల ధ్వజం ఒకటి ఇచ్చాడు. హనుమకి తెల్లని వస్త్రములంటే ఇష్టం. మన దరిద్రం ఏమిటో కానీ కొందరికి జీర్ణం కాదండి. రామాయణంలో చెప్పేదంతా నిజమని మనకు ఎలాంటి రుజువు? రామాయణంలో చెప్పే విషయాలు ప్రతివి నిజమని చెప్పడానికి రుజువు ఏమిటి? వాల్మీకి రామాయణం మనకు రుజువు. ఆ వాల్మీకి రామాయణం రుజువు అంటే వాల్మీకి చతుర్ముఖ బ్రహ్మ వరమిచ్చాడు. ఏమని? ఎదుటివారి మనసులలో ఉన్నది కూడా నీకు తెలిసిపోతుంది, నీవు రచించిందే సత్యం. ఆ ఋషి మండలానికి కూడా తెలియనటువంటి విషయాలు నీకు గోచరిస్తాయి. ఆ గోచరణలో నీవు చెప్పింది సత్యం సత్యం సత్యం. వాల్మీకి రామాయణాన్ని రచించు అని చతుర్ముఖ బ్రహ్మ వరమిచ్చాడు. అది మనకు రుజువు. అదే రుజువుతో ఇక్కడ చెబుతున్నారు. ఏమని?
మన దరిద్రం ఏమిటో కానీ ఎక్కడ హనుమ విగ్రహమును చూసినా ఆకుపచ్చని రంగును కానీ నీలి రంగును కానీ వేసి బట్టలకి ఎర్ర రంగు వేస్తుంటారు. హనుమకి తెల్లని వస్త్రములతో పాటు ఆభరణము కూడా ఇచ్చాడు, అన్నింటినీ ధరించారు. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతుంటారు. హనుమకి చాలా ఇష్టమైనటువంటిది ఏది అంటే తెల్లని వస్త్రమే, కానీ మనము ఏవేవో కలర్లు ఇస్తుంటాం, అది ఇవ్వకూడదంటున్నారు. భక్తితోటి తెల్లని వస్త్రం దొరకలేదేమో, అప్పుడు వేశారేమో, అదే పరంపరానుగతంగా చేస్తున్నారేమో. లేదంటే ఎక్కడో చోట హనుమత్ చరిత్ర చదివిన వాళ్ళు అందులో ఏదో ఒక సన్నివేశాన్ని కలిపి ఇలాంటివి ఇచ్చారేమో అనుకుంటూ భావన చేస్తున్నారు. తెల్లని వస్త్రమే ఎక్కువగా హనుమకి ఇష్టం. హనుమకి తెల్లని వస్త్రములతో పాటు ఆభరణాలు ఇచ్చాడు రామచంద్రమూర్తి, అన్నింటినీ ధరించాడు హనుమ. కొంతమంది హనుమకి ఏదో ముత్యాలహారం ఇచ్చారని దాన్ని హనుమ కొరికి పరిశీలించి అందులో సీతారాములు లేరని, విసిరేశాడల్లంత దూరమని ఏవేవో కథలు చెప్తారు. అవన్నీ కల్పితములు. హనుమ అలా చేసే అల్పజ్ఞాన, అలా చేస్తాడా హనుమ? చేయడు. మరి ఎందుకు అలా కల్పించారు అంటే ఎవరైనా భక్తి తత్పరులు రాసుకున్నారేమో, ఇచ్చారేమో, కానీ వాల్మీకి రామాయణంలో అది లేదు. హనుమ ఎంత గొప్పవాడో చెబుతారు ఇక్కడ. హనుమ అలాంటి లేకి పనులు చేయరు, అలాంటి పిచ్చి పనులు చేయరు. స్వామి రాజారామచంద్రమూర్తి ఇచ్చినటువంటి కానుకను అలా కొరికి పడేసేటువంటి వాడు కాదు హనుమ. హనుమ ఇలాంటి వాడు చెప్తున్నాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు, అంటే 9 రకాలుగా జ్ఞానం ఉన్నవాడు, 9 జ్ఞానాలు తెలిసి ఉన్నవాడు. అలాంటి పండితుడు పూసలు కొరికేయడానికి ఆయన కర్మకాలిందా? అల్పజ్ఞాని కాదా? అల్పజ్ఞాన హనుమ కాదు. అలాంటి పిచ్చి పనులు ఆయన ఎప్పుడు చేయడు. చక్కగా రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి హారమును వేసుకున్నాడు హనుమ. మీరు మరీ దాన్ని బుర్రలు దించి ఆలోచించకండి దాని గురించి. మేము సినిమాల్లో చూసాం, సినిమాల్లో అన్ని నిజాలు గురించారు. వాల్మీకి మహర్షి రాసింది సత్యం, అది నమ్మాలి. బుర్రలు దించుకోకండి, అనవసరంగా మీ బుర్రను వేడికనివ్వకండి. అమ్మవారు చిట్ట చివరన సీతమ్మ తల్లి తన మెడలో నుంచి హారము తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు అన్నాడు, ఒక్కసారి సీతమ్మ వంక చూసి, సీత ఈ హారం ఎవరికి ఇవ్వాలో రాముడికి బాగా తెలుసు అని అంటున్నాడు. ఆ హారం ఎవరికి ఇవ్వాలో తెలుసా? పౌరుషం, బుద్ధి, విక్రమం, తేజస్సు, వీర్యం, పట్టుదల, ఘర్షణ, సామర్థ్యం, పాండిత్యం అన్ని ఎవరిలో రాశీభూతమయ్యాయో అటువంటి వారికి ఈ హారంను కానుకగా ఇవ్వు. అన్నింటిని మించి ఆ వ్యక్తి నీ 5వతనమునకు కారణమై ఉండాలి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నిజంగా 5వతనానికి, సీతమ్మ 5వతనానికి కారణం ఎవరై ఉంటారు? హనుమంతుడే. హనుమకే ఇవ్వాలి. ఆవిడ సీతమ్మ తల్లి క్షేమ వార్త రామునికి చెప్పిన వారెవరు? ఎందుకు 5వతనానికి కారకుడయ్యాడు హనుమ? ఏ కారణానికి అయ్యాడు? ఇంకా సీతమ్మ తల్లి చిట్ట చివరన ఇంకా ఈ జన్మ చాలు, నా రాముడు రాడు, ఇక నేను చావడమే మేలు అనుకుని ఎలా చచ్చిపోదామన్నా ఈ రాక్షస స్త్రీలు నాకు అవకాశం ఇస్తలేదు, అందుకని ఇక నేను తలుపు చాలించడమే. రావణాసురుడేమో సమయం పెట్టిన గడువు దగ్గరకు వస్తుంది, నేనేమో చద్దామంటే ఈ రాక్షస స్త్రీ నాకు అవకాశం ఇస్తలేదు, అందుకని నాకు నేనుగా నా కేశపాశముతో ఈ కొమ్మకు ఉరిగోసుకుని చచ్చిపోతానని అమ్మ సీతమ్మ కేశపాశాన్ని మెడ చుట్టుకొని ఆ వృక్షానికి, ఏ వృక్షం అది? శింషుపా వృక్షం కింద ఆ వృక్షానికి వేలాడుతున్న సమయంలో అదే వృక్షం మీద హనుమ రామ కథను పలికాడు. ఆ విధంగా సీతమ్మ ఆ కేశపాశమును వదిలించుకుంది. రామనామం విన్నది కాబట్టి వదిలించుకుంది. అలాగే కలియుగానికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? ఎక్కడైనా మనము కష్టాల్లో ఉన్నప్పుడు రామా నీ వాడనయ్యా అంటే చాలు, కష్టం ఆమడదు నిండిపోతుంది. ఇది సత్యం సత్యం సత్యం, అబద్ధం కాదు. నమ్మండి, కూడికతో విశ్వసించండి, పరమ విశ్వాసముతో అనండి. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా అందరూ అనుకోవలసినటువంటి మంత్రం రామా నీ వాడనయ్యా అనుకొని, రామా నీ కార్యం మీద వెళ్తున్నాను. ఇంకా అనాల్సింది రామా నీ కార్యం మీద వెళ్ళొస్తున్నాను. మీరు వ్యాపారానికి వెళ్తున్నారనుకోండి, ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు భార్యతో చెప్పండి, ఏమో సుమంగళి సర్వమంగళ రామకార్యం మీద వెళ్ళొస్తున్నాను.
కాలే బయట పెట్టలేదు వెళ్ళొస్తున్నా అంటాడండి. ఆయన వ్యాపారానికి వెళ్లే ముందు ఇంట్లోనే ఉన్నాడు, భార్యను పిలిచాడు. ఏమని పిలిచాడు? సుమంగళి, సర్వమంగళ, ఏమోయ్, ఓసే. ఇవి మంచి పేర్లండి, పిలవచ్చు. అలా పిలిచి నేను రామకార్యానికి వెళ్ళొస్తున్నానాయ్ అన్నాడు. కడప కూడా దాటలేదు. ఎలా అన్నాడు అన్నమాట? అర్థం ఏంటి? ఇప్పుడు ఎలా క్షేమంగా నీ ముందు నిలబడి మాట్లాడుతున్నానో మళ్ళీ అదే క్షేమంగా నీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతా. ఎందుకు? రామకార్యం మీద బయలుదేరుతున్నా. అది అర్థం, అది ఆంతర్యం. బాగా పట్టుకోవాలి దయచేసి. ఎంత గొప్ప మంత్రం అండి అది. ఎంతమంది అంటున్నామండి మంత్రాన్ని? పిల్లలు మీరందరూ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ బాయ్ అనకండి దయచేసి. మమ్మీ అంటే ఎవరు? రాక్షసి, దయ్యం. మమ్మీ పదాలు మన సంస్కృతి కాదండి. అమ్మా, నాన్న, బాబు, అయ్యా, ఇవి మన తెలుగులో ఉన్నటువంటి పదాలు. ఇవే మాట్లాడాలి. అమ్మా, రామకార్యం మీద వెళ్ళొస్తున్నానమ్మా అని నమస్కరించాలి. ఇలా చెప్పకండి, పోకుండా అవుతారు, మళ్ళీ కష్టాలు వస్తాయి. ఇలా ఎప్పుడు చెప్పొద్దు. ఇలా చెప్తే అర్థం ఏంటంటే నేను రాను అని అర్థం. ఏమో వస్తానో రాను, నీక నువ్వే నా దగ్గరికి వస్తావో రావో తెలియదు. నీవు నన్ను చూడటానికి వస్తావో నేను నిన్ను చూడటానికి వస్తానో గ్యారెంటీ లేదమ్మా అని చెప్పుకొని పోవడం. నిజానికి కాలం కూడా అలానే ఉందండి. ఇప్పుడు ఈ కలికాలం బయటికి వెళ్ళిన వాడు వస్తాడు రాడు కూడా తెలియదు కదా. కాబట్టి అది చెప్పకండి. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏమని చెప్పాలి? రామకార్యం వెళ్ళొస్తాను. చెప్పేవాడికి నోరు బాగానే ఉంది కానీ ఎదురుగా వినే వాళ్ళకి లేదు. చెప్పేవాడికి గొంతు ఏమి ఎగురుతుందో, ఏం తినొచ్చాడు, ఏం తాగొచ్చాడు. తిన్నాను, తాగాను. రామనామాన్ని తిన్నా, రామనామాన్ని తాగినా. ఇంకెందుకు ఉండదండి శక్తి? ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? మరొక్క మారు, మరొక్క మారు, ఇంకొకసారి, మళ్ళొక్కసారి, ఒక్కసారి అని చెప్పుకోవడంలో శుభం ఉంటుంది. ఆవిడ 5వ తనమునకు కారణమైనవాడు కాబట్టి హనుమ ఎక్కడ ఉంటే అక్కడ మంగళం జరిగి తీరుతుంది. అందుకే ప్రతి ఊరిలో ఒక్క హనుమత్ ఆలయమే ఉంటుంది కదా. ప్రతి గ్రామానికి ఒక్కటే ఉంటుంది ఆలయం. వాడన ఉంటుంది హనుమాన్ ఆలయం. ప్రతి వాడకు ఒక ఆలయం కట్టుకుంటున్నారు, హనుమత్ ఆలయం. ఎందుకు? హనుమ ఉన్న చోట మంగళములు ఉంటాయి. హనుమ ఉన్న చోట రాముడు ఉంటాడు. రాముడు ఉన్న చోట ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్న చోట సర్వమంగళములు ఉంటాయి, సర్వ విజయములు ఉంటాయి. అది అర్థం. అందుకు పెట్టుకుంటారు. ఆ రకంగా తల్లి సీతమ్మ రాముని సూచన మేరకు సీతమ్మ తల్లి ఆ హారం హనుమ చేతికి ఇచ్చి, ఇక్కడ గొప్ప ధర్మ సూక్ష్మం ఉంది. అమ్మ సీతమ్మ ఇవ్వాలనుకుంటే హారాన్ని తనంత తానుగా తీసి ఇవ్వలేదా? హనుమకి ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? నీ సమయాన్ని నేను తింటలేను, నా సమయంలోనే చెప్పుకుంటున్నా. నా సమయం 12 గంటల నుండి 1:30 దాకా ప్రవచనం అని చెప్పుకున్నాను. నా సమయాన్ని వాడుకుంటున్నా. దయచేసి మీ సమయాన్ని తింటలేను, అసహనంగా చూడకండి. ఇవ్వగలిగినటువంటి సాన్నిధ్యం లేదా? ఆంతర్యాన్ని పట్టుకోవాలి. ఇక్కడ సీతమ్మ రాముడి యొక్క అనుమతి మేరకు హనుమను పిలిచి హారం ఇచ్చింది. రాముడు అనుమతి ఎందుకండి? సీతమ్మకు పుత్రుడే కదా హనుమ. అలా పిలిచి నాయనా పుత్ర రా హనుమ అని పిలిచి తనకు తాను ఇవ్వలేదా హారాన్ని? ఏ ధర్మం? అది పక్కన భర్త ఉండగా వాగు నీకేం తెలుసు? నువ్వైతే 100 ఇస్తావు, నేనైతే 10 ఇస్తాను. అంటే కొందరు ఇల్లాలు ఉన్నారు, మా ఆయన అయితే 100 ఇస్తాను, నేనైతే 200 ఇస్తాను. ఈ ధర్మాత్ములు ఉన్నారు ఇల్లాలు, ఆ అధర్మాత్ములు ఉన్నారు ఇల్లాలు. అలా చేయకండి దయచేసి. భర్త పక్కన ఉండగా భర్త అనుమతి తీసుకుని ఇవ్వడంలో గౌరవం. ఎవరికి గౌరవం? అది ఎవరికి గౌరవం? భార్యకి. ఎవరికి గౌరవం? భార్యకి. ఓ బాగా తెలుసు మీకు ధర్మం. ఎక్కడ భర్త గౌరవం అంటారో అనుకున్నాను. కాదు, భార్యకే గౌరవం, భర్త కాదు గౌరవం. మీరు వెంటనే భర్త గౌరవం అనకూడదు, భార్యకు గౌరవం. ఆమెను చూస్తారు, అబ్బా ఎంత
ఎంత పతివ్రతో, ఎంత సాధ్యమనో, ఎంత గొప్పదో. చూస్తే భర్తలా ఉంటాడు, పరమమూర్ఖుడు, నీచుడు, నికృష్టుడు. అలాంటి వాడు పక్కన ఉండగా అడిగి మరీ ఇస్తుంది 10 రూపాయలు. ఆహా, ఏమి తల్లి! ఆ తల్లి పాదపద్మములు కడిగి శిరస్సున పోసుకోవాలి. అలాంటి తల్లులందరి పాదాలకు రామాయణం అంతర్గతంగా పాద నమస్సుమానించలేదు. అమ్మా తప్పు లేదమ్మా అంటే మీరు అలాంటి వారు కారనుకుంటున్నారా? అలా అనకండి. ఆ తల్లులందరూ పరమసాధ్విమణులు. రాముడే ఎవరి పాదాలు మొక్కాడమ్మా? అహల్య పాదాలు మొక్కాడు. రామచంద్రుడు అంతటి వారు ఎందుకు మొక్కాడమ్మా? పరమసాధ్విమణి, మహాపతివ్రత కాబట్టి పాదాలు మొక్కాడు. అంతలా అన్నారు ఎందుకు? అలాంటి తల్లులకు పాదాలు కడుక్కొని శిరస్సును పోసుకుంటే పాపం పోతుంది ఎక్కడైనా ఉంటే. అంటే ఆ స్థితికి చేరుకోవాలి మనం. అలా చూసుకోవాలి, అలా ప్రవర్తించుకోవాలి. ఆ సీతమ్మ తల్లి రాముని యొక్క